ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మనం భాగవత సప్తాహ కార్యక్రమంలో 5వ రోజు గజేంద్ర మోక్షం కార్యక్రమంలో అడుగుపోయే ముందు మనకు ఒక శుభవార్త మరి ఈ స్వామి సన్నిధిలో తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. మన స్వామి అనేక బ్యాంకుల్లో మేనేజర్గా చేసినప్పుడు పేదవాళ్ళకి లోన్లు ఇవ్వడమే కాకుండా వాటిని మరి జాగ్రత్తగా వాటిని వసూలు చేయడం, చాలా సేవా కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో ఆయన ఏ ప్రాంతాల్లో పనిచేసినా ఆ ప్రాంతంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, భక్తి భావం అనేది మొదటి నుంచి ఉండటం, ఇట్లా దీనిలో ఉన్నది గుర్తించి భారత్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ ఆ యూనివర్సిటీ వారు వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్ జరిగింది. ఆనందాన్నితో పంచుకోవడానికి చాలా సంతోషం అండి. యూనివర్సిటీ ఏంటండి? యూనివర్సిటీ భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్. అందుకోసం తీసుకొని వచ్చారు. మామూలుగా డాక్టర్ అయితే సహజంగా మరి స్వాములు డాక్టర్ ముందు పెట్టుకుంటాం లేదో నాకు తెలియదు. స్వామి కూడా పెట్టాలంటే మనం డాక్టర్ అతనంతా పైకి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇచ్చే ఉపన్యాసం. ఈరోజు మనం గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని గురించి కొంతవరకు సత్సంగం తెలుసుకున్నాం. గజేంద్ర మోక్షణ ఘట్టానికి భాగవతంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే విష్ణు సహస్రనామం, కుటుంబమాల, భగవద్గీత ఇట్లా నిత్యస్మరణీయ గ్రంథాలు భాగవతంలో నిత్యస్మరణీయమైనటువంటి చాప్టర్ గజేంద్ర మోక్షం ఒకటి చదివితే భాగవతం మొత్తం చదివినట్లనే అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉంటారు. అదే భాగవతాన్ని వృత్తిని కలిగాను ఒకటి గజేంద్ర మోక్షం ఇవి రెండే ప్రత్యేకించిన పుస్తకాలు పంచగీతలు అని ఉన్నాయండి. ఐదు గీతలు చాలా ఉన్నాయి. మొత్తం అయితే 20 గీతలు అపారణ శివగీతం ఉంది. కానీ ప్రత్యేక పంచగీతలు 4 గీతలు ఆరోపణలోనే ఉన్నాయి. ఒకటి భగవద్గీత, 2 విష్ణు సహస్రనామాన్ని కూడా గీతా 2 విష్ణు సహస్రం, 3 భీష్మ స్థవరాలు భీష్ముడు చేసినటువంటి అది కూడా గీతతో సమానం. 4 అనుస్మృతి గీతానికి పోతుంది. 5వది భాగవతంలో 5వది ఈ గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షం ఘట్టానికి చివరిని చెప్పేది నేను మొదట చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కొంతమంది డౌట్ పడకుండా గంధర్వుల పేర్లు విచిత్రంగా ఉంటాయి. మనకి చైనా వాళ్ళ పేర్లు లాగా ఉంటాయి. ఒక హూ అనే గంధర్వుడు, వాడి పేరు హూ. మనకు చైనా వాళ్ళ పేర్లు కూడా అలాగే హూ అనే గంధర్వుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా అదే నదిలో ఇటువంటి ఒక మునీశ్వరుడు కూడా స్నానం చేస్తున్నాడు. సహజంగా నదిలో స్నానం చేసేటప్పుడు వివస్త్రాలై ఏమి లేకుండా పోసు దిశలో చేయకూడదు. అందుకోసమే కృష్ణుడు వాళ్ళకి
భక్తుడికి ఆ విషయం తెలియజేయడం కోసమే చేయడం ఉంది. తర్వాత వీళ్ళకి దేహాత్మ భావం ఎంతవరకు ఉంది, అసలు నిజంగా పరమాత్మ నమ్మితే పరమాత్మకి తెలియని అవయవాలు ఏముంటాయనే జ్ఞానం వాళ్ళకి కలగాలి కదా. అంటే ఆయనకే అవసరం ఆ ఉద్దేశంతో అక్కడ చేశారు. ఇక్కడ వీడియో చేసేటంటే ఈ భూము అనే గంధర్వుడు ఈ అడుగు కొన్ని గంధర్వులు కొన్ని శక్తులు ఉంటాయి కదా, ఆకాశగమనం, తర్వాత అద్భుతంగా మాట్లాడటం, జ్ఞానగంధర్వుడు, ఇప్పుడు కొన్ని శక్తులు వాళ్ళకి విశేషంగా ఉంటాయి. దేవతలు కూడా యజ్ఞం చేసేటప్పుడు ధ్యానం చేయడానికి ప్రత్యేకంగా గంధర్వులు పిలుస్తారు. అట్లా పిలువబడ్డ గంధర్వుల్లో ఒక గంధర్వుడు నారదుడు అలా పిలువబడ్డ గంధర్వులు ఒక గంధర్వుడు అద్భుతమైన గాయకుడు, అద్భుతమైన సుందరీమంలో ఆయన పక్కన ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి దేవతలు తెచ్చి సంప్రదాయంలో వచ్చి పాట పాడాలి, కీర్తన చేయాలని చెప్తూ వచ్చాడు నారదుడు. వచ్చి మంచిగా పట్టణం కూడా మానం పాడాడు, కానీ వాడికి ఆ చిత్త శాంతిల్యం పోవాలి. ఈ నృత్యం చేసే ఒక నర్తకి మధ్య చూసి మోహించి వాడు ఆ విషయ చాపల్యంతో వాడు పక్కన తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో చేయకూడనటువంటివన్నీ చేసి అది ఋషులు గమనించి నువ్వు సూత్ర యోగిని పుట్టుదువు కాగానే చెప్పిస్తారు. చెప్పిస్తే అప్పుడు ఆ నారదుడు బ్రాహ్మణ యొక్క దాసిగా పుట్టాడు. సాకలి అని అంటారు కానీ సహజంగా బ్రాహ్మణుల్లో సాకలి వస్తువులనే ప్రస్తుతం ఎలా చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళని దాసి చేయడానికి ఎలా చేయవచ్చు సాకలి వచ్చేవాళ్ళు. అందుకని సాకలని అని రజికి ఉద్భవించే నారదుడు అని పద్యంలో కూడా రజి అంటే రజకుడు సాకలి కానీ భాగవతంలో రజి అనేది బ్రాహ్మణుడికి దాసి అని బ్రాహ్మణ దాసికి పుట్టిన తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి యాగం జరుగుతుంటే గత జన్మ సంస్కారం చూసి ఆ ఋషులకి చాతుర్మాస చదువుతుంటే వాళ్ళకి చాలా గొప్పగా సహకరించి ఋషులకి వాళ్ళ అనంతరం తర్వాత మిగిలిపోయిన ఉత్తానం దేశం ఎంగిలి మొత్తం అందరే విస్తారంలో ఉన్నటువంటి ఎదుర్కొని తినేవాడు. వీడి యొక్క భక్తి ప్రపంచంలో చూసి ఆ ఋషులు 4 శాతం అయిపోయిన తర్వాత మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుందని ఆశపడుతుంది. వెళ్ళిపోయిన తర్వాత అనేకంగా భగవంతుడి ధ్యానం. ఒకరోజు ఒక నల్లప్రాసు స్పష్టంగా కూడా నల్లప్రాసు పాడికి తల్లి గురి ఒక్క నిమిషం అలా ఉద్వేగానికి గురయ్యాడట. ఎక్కడికి వెళ్ళి నా తల్లి ప్రకృతిలో ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి ఇంట్లో కలిసిపోతాయి. ఆత్మకి ఇది సాగు మరణాలు లేవు కదా అని పెట్టనండి. ఆ స్వప్నం నుండి కొద్ది క్షణాలు తర్వాత మళ్ళీ తపస్సు చేసుకోవడానికి అక్కడ నటాలను గ్లిమ్స్ అంటే కలుపుకుని మెరవడం కదా, అట్లా కలుపుగా మెరిసి నారాయణ కనిపించి ఇప్పుడు అట్లనే అంతర్ధానం అయిపోయేసరికి తపస్సు చేసుకుంటూ చాలా దారుణంగా బోధిస్తూ ఉంటాడు. సారి దర్శనమిచ్చావు, ఆ దర్శనం పొందినటువంటి అనుభూతి, ఆ మాధుర్యం నేను అసలు జీవితంలో ఎప్పుడు పొందలేదు. మళ్ళీ అట్లనే ముందు దిగిందో లేదో నువ్వు నాకు అంటారు స్వామి, ఎందుకంటే నాకు కష్టమైన పని చాలా కష్టంగా ఉంది. ఇష్టమైన పని చేసేది కానీ మళ్ళీగా నాకు నాతో ఒక మాట్లాడుతుంది నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఆకారాలు మళ్ళీ కనపడకుండా ఆయన ఈ జన్మలో నీకు నైవేద్య ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలగదు, మరొక జన్మలో బ్రహ్మమానస పుత్రుడుగా పుడతావు. అదే తప్ప ఎవరో ఆ జన్మ మానవుడిగా పుట్టిన జన్మలో తల్లి ఎవరు బ్రహ్మ మనసులో ఉంటే పుట్టాడు. బ్రహ్మమానస పుత్రుడుగా పుడతావు. అప్పుడు పరిపూర్ణంగా అన్ని లోకాలు విష్ణుమూర్తిని ప్రజాపతి ఈ జన్మలో తపస్సు. ఇట్లా ఇప్పుడు ఋషిని వాడు ఏం చేశాడంటే భూహు అనే గంధర్వుడు నాలుగు వాడే సభలో చక్కగా జ్ఞానం చేసి ఆయన పక్కన తీసుకెళ్ళి వచ్చారు. ఎవరైనా సరే ఎంత వారులైనా వేదాంతులైనా అట్లా వాడు అతను కూడా దానికి గురైపోయాడు. అంటే వీడు ఏం చేశాడంటే ఈ ఋషీశ్వరుడు యొక్క పంచపట్టుకుని లాగాడు.
కొట్టి విషమలతో బయలు తిప్పకూడదు, తప్పనిసరిగా ఏదో తప్పని పెట్టుకోవాలి. స్త్రీలు అయితే బాగాలేదు, వాళ్ళ పూర్తిగా సేవ చేసి స్నానం చేస్తారు. స్నానం అయితే అక్కడ తీసేసి కనీసం స్నానం చేయడం చేస్తాను. వారు చేయడమే కాకుండా ఈయన పంచపట్టు లాగి లాగేసరికి ఋషీశ్వరుని శాపాయుధులు అని కూడా ఒక పేరు ఉన్నాయి. వాళ్ళకి ఏ ఆయుధంతో పని లేదు, బ్రహ్మాస్త్రం కానీ లేకపోతే నాయకాస్త్రం కానీ ఆగ్నేయాస్త్రం కానీ వారణాస్త్రం కానీ వాళ్ళ మాట కోపం అంటే శాపం, సంతోషం కాబట్టి దేవుడు వాళ్ళు చెప్పించిన తర్వాత దాన్ని దేవుడు కూడా దాన్ని చూసివేయడు, దాన్ని ఇంకొక రకంగా దాన్ని చేయాలని తప్ప ఎంతో కొంత అనుభవించాల్సింది. 100 కోణాలు నీకు కలుగుతాయిరా అని భగవంతుడు చేసి తర్వాత మీరు పశ్చాత్తాపడి బాగా భగవంతుడు చిత్తం చేసి కొంత పడతాయి, కాకపోతే కొంచెం మెల్లగా కొట్టేవాడు. అది మాత్రం తప్ప ప్రారంభం మాత్రం ప్రారంభం అనేది మనం మూడు చెప్తున్నాం కదా. విడిచిన బాణం అండి, మనసులో నుంచి విడిచినటువంటి బాణం అంటే ఆగే ప్రసక్తే లేదు. ప్రారంభం అనుభవించి తీరవలసింది. ఈ ఆగామి మాత్రం మన ఇష్టం, అది మన శక్తి అనుకుంటే అందుకే మనం పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ వీడు మామూలుగా శాపాయుడు అనుగ్రహాన్ని కూడా కలిగినటువంటి నిగ్రహ అనుగ్రహ సంపన్నం ఋషీశ్వరుడు. నిగ్రహం మాత్రం మంచి అవసరం, అప్పుడే గొప్ప చేస్తాం. ఉన్నటువంటి బలహీనత అమ్మవారు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దానిలో పాలసంలో పెట్టినప్పుడు మొట్టమొదటే ఎదుర్కోవాల శ్రీ మహాలక్ష్మి మొట్టమొదట ముందు ఋషీశ్వరులు కనిపిస్తే ఆన్లైన్ పెళ్లి తీసుకుంటాడు. వీడు గొప్ప తపస్సు కలిగిన తపోజ్ఞానం కలిగిన వాడే కానీ వీడు శాపాయుడు ఒకేసారి శాపం వస్తుంది కాబట్టి వీడు అక్కర్లేదు వాళ్ళు కొంతమంది దాటి చివరికి శివుడు కూడా ఉంటాడు. శివుడు కూడా ఉంటాడు కానీ శివుడు ఉంటాడే కానీ ఈయన ఒట్టి నిండా జీవులు ఇవన్నీ ఉన్నాయి. విద్యార్థులు ఆయన శివశక్తి జ్ఞానమేమో కరెక్ట్గా దొరికాడు. ఇప్పుడన్నా పిఆర్ దగ్గరికి ఏదో పిల్ల బుస్సమ్మాను దైవమో మరి తల్లి అన్నప్పుడు హరి దగ్గరికి వెళ్ళి హరినేమో సిరి చూసుకున్నాం. చూడకుండా పూర్తిగా చూడకుండా ఆయన కూడా సిగ్గు గడిస్తుంది. సిరి సహజంగా స్త్రీ స్త్రైణ సౌమ్యం అంటారు. స్త్రైణ సౌమ్యం అంటే స్త్రీ సహజమైనటువంటి సిగ్గు అనేది ఆ ఆడపిల్లలకు సహజంగా ఉండాలి, లేకపోతే సిగ్గే సింగారం ఆడపిల్ల. ఆ సిగ్గుతో తలవంచుకోండి. అది చూసినా సిరి చూడదు. ఆయన ఎట్లా ఉందని చూద్దాం అనుకుంటే ఇవ్వకూడదు. సిరి చూసినా హరి చూడడు. ఈమె ఎక్కువ ఆయన ఎక్కడని అట్లాగే అభివృద్ధి చూడాలంటే హరియుడు సిరియుడు తమలో సరిదు చూపు చూడ మరుడు సందడి పెట్టేది. హరియుడు సిరి వాడు సరిగ్గా చూసుకునే సరిగ్గా మరుడు అంటే మమ్మల్ని వాడు ఆయన ఏది సందడి ఆయన ఇచ్చాడు. ఈ పచ్చల కడియాల పన్నకి జలంగా అని మన అన్నయ్య గారు గానం చేస్తాయి. అది టైం సరిపోతుంది కాబట్టి అలా ఈ విగ్రహాలు రాసంపదంలో అయినందువల్ల మళ్ళీ కృషి పాదాలను బట్టి ఊరు అనే కథలు సరే మళ్ళీ ప్రసన్నం యొక్క అదే సన్యాసం యొక్క లక్షణం. ఉత్తమే క్షణకోపస్యాన్ మధ్యమే గట్టిగా ద్వయం అధమే స్యాద్ అహోరాత్రం పాపిస్తే మరణాంతక. కోపం అంటే ఉత్తముడు వచ్చిన కోపం పాడాకి మాట్లాడడం క్షణంలో అప్పుడే కోపం వస్తుంది. అప్పుడే పడిపోయింది కాసేపు